ప్రచారం ఆల్రెడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరే పార్టీలు స్టార్ట్ చేసేసినాయి. హ్మ్. అవునా? హ్మ్. సో, ఆస్మ ఎప్పుడు స్టార్ట్ చేస్తది మరి ప్రచారం? వాళ్ళు స్టార్ట్ చేసినా వాళ్ళ లోపల నా భయం ఉండిపోయిందన్న. అంతేనా? వాళ్ళ ప్రచారంలో కూడా అస్మ పేరే వినిపిస్తుంది. ఎందుకు? అంతే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళైనా అస్మ ఎందుకు పోటీ చేస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు స్వతహాగా. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్మ ఎందుకు పోటీ చేస్తుంది, నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి ఇక్కడ దిగింది అనే భయం వాళ్ళ లోపల ఉండిపోయింది. సో నా సగం ప్రచారం ఇక్కడనే అయిపోయింది. ప్రత్యక్షంగా నేను దిగడమే రేపటి నుంచి. అంతేనా? అంతే. రేపటి నుంచి స్టార్టా? రేపటి నుంచి స్టార్ట్. సో, అంటే ఇప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయాలంటే కొన్ని లక్షలు ఉండాలి. అవును. సో, ఎన్ని లక్షలు ఉన్నాయి ఆస్మ దగ్గర? మా దగ్గర లక్షలు లేకపోవచ్చు కానీ మంచి లక్షణాలు అయితే ఉన్నాయి. మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. సో, మనం నడవాలన్నా కాన్స్టిట్యున్సీలా ఒక బండో ఏదన్నా కావాలి. మరి ఎట్లా మరి? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 200 పెట్రోల్ కొట్టించుకుంటాము, 10 బైకులు తిరుగుతాము, వాటి కోసమే ఫస్ట్ పర్మిషన్ అడిగినాము. ఓకే. ఎలా తిరుగుతారంటే మనకి ఎవ్రీథింగ్ పర్మిషనే కాబట్టి ఇక 10 బైకులు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 200 పెట్రోల్ వాళ్ళే పోయించుకుంటున్నారు, తిరుగుతున్నాం ప్రెసెంట్ అయితే. ఓకే. సో, మొత్తానికి అయితే పోటీలోకి దిగినాం. సో, దిగిన తర్వాత సో ఎవరన్నా ఏ పార్టీ నుంచి అన్న పిలుపు వచ్చిందా? పిలుపు రాలేదు ఇప్పటి నుంచి. అంటే కామన్గా అడిగిరు, మా పార్టీ నుంచి పోటీ చేస్తావా అని చెప్పేసి అయితే అడిగిరు. విద్యార్థి రాజకీయ పార్టీ కానీ, ఆర్పిఐ ఇలాంటివి, అంబేద్కర్ పార్టీ ఇలాంటి వాళ్ళు అడిగిర్రు. కానీ ఇండిపెండెంట్గానే చేస్తా అని చెప్పిన. ఓకే. సో అంటే చేస్తున్నావు ఇప్పుడు. అంటే కొన్ని పార్టీల నుంచి పెద్దలు నీతో కలిసిరంట. ఒక పార్టీ నుంచి 25 లక్షలు 20 లక్షలు ఊట చెప్తాం, సో డ్రాప్ అవ్వు అని చెప్పేసి మాట్లాడిర్రు. దాని తర్వాత ఇంకో పార్టీ నుంచి ఎవరో పెద్దలు నిన్న మొన్న వచ్చి కలిసిపోయారంట. సో ఏం సంగతి? వాస్తవమే ఇవన్నీ. ఫస్ట్ అయితే పోటీలో ఉండకు, ఎందుకంటే నువ్వు మాట్లాడగలుగుతావు కాబట్టి నువ్వు ఉండొద్దు పోటీలో, అక్కడ మాకు బీఆర్ఎస్కే ఉండాలి పోటీ అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. 20 లక్షలు ఇస్తాము, నువ్వు పోటీలో నిలబడొద్దు అని చెప్పారు. అంటే ఎవరు? కొంచెం మధ్యవర్తులు వచ్చిర్రు, మెయిన్ క్యాండిడేట్స్ రాలేదు. ఓకే. అంటే నాకు అవసరం లేదు, నేను పోటీలో ఉంటా అని చెప్పిన. అది అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఇంకొంతమంది వచ్చారు, నువ్వు పోటీ చేయు, బ్యాక్ అండ్ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పేసి ఇంకొకరు. కానీ అట్లా కూడా వద్దు, మాకు ఎవరు అవసరం లేదు, నిరుద్యోగులం మా అంతటా మేమే వెళ్తాము, బైక్ అయినా పర్లేదు, నడుచుకుంటైనా పర్లేదు, భిక్షాటనైనా పర్లేదు, మేమే వెళ్ళి చేసుకుంటామని చెప్పినాం.